ఇక అట్లా బెజవాడ బస్టాండ్లో బాబు సార్ అండ్ కో లీడర్లంతా ఉచిత బస్సు పథకాన్ని షురు చేసిరు కదా, వాళ్ళు అక్కడ జెండాలు ఊపి బస్సులు షాల్ చేయగానే కతిమ జిల్లాలలో లీడర్లు ఫ్రీ బస్సు పథకానికి పచ్చ జెండాలు ఊపిరు. అయితే అందరూ వేరే, మన హిందూపురం టైగర్ బాలయ్య బాబు వేరే కదా. లీడర్లంతా బస్సులలో కూర్చొని నిమ్మలంగా ప్రయాణించి మహిళా మనులకు 0 ఛార్జీ టికెట్లు ఇచ్చి పచ్చ జెండాలు ఊపి పథకం షాల్ చేస్తే, బాలయ్య బాబు ఏమో ఏకంగా బస్సు స్టీరింగ్ బట్టి పథకం షాల్ చేసిండు. పారి ఎట్లా నడిపిండో చూద్దాం ఇక. తప్పుకోరి బాలయ్య బాబు బస్సు వస్తుందిగా. ఫ్రీ బస్సు పథకాన్ని అందరి లెక్క బస్సులో కూర్చోనో బస్సు ముంగట నిలబడో జెండా ఊపి ఓపెనింగ్ చేస్తే బాలయ్య బాబు స్పెషాలిటీ ఏముంటది? ఇక చూసుకొని ఆ సామిరంగా డైరెక్ట్ డ్రైవర్ సీట్ ఎక్కి స్టీరింగే పట్టిండు. అగో సారే స్కీమ్ ఓపెనర్, సారే డ్రైవర్, సారే కండక్టర్, ఆల్ ఇన్ వన్ అయిండు బాలయ్య బాబే. పోయి తప్పున వెనక కూర్చోమా, అసలే డ్రైవర్ బాలయ్య బాబు అక్కడ. అప్పుడు ఎన్నడో వెనకట లారీ డ్రైవర్ సినిమాలో పెద్ద బండి నడిపినంటే మళ్ళీ ఇప్పుడే అనుకుంటా. చలో ఇక షురు. అరే వా, మంట పెడితే తయారైతుంది నిప్పు. మన బాలయ్య బాబే అందరికంటే తోపు. ఇక చూడు, ఇటు స్టీరింగ్ తిప్పుడు, అటు షేక్ హ్యాండ్లు ఇచ్చుడు. నడిపేది కొత్తగానే కానీ ఎక్స్పర్ట్ లెక్క నడిపిస్తుండు. ఇక చూడు ఎంతమంది పోటీ పడుతున్నారో. బస్సు ఎదురుగా వస్తున్నా పక్కకు జరుగుతలేరు జనాలు. జరుగురే అన్నలో. అసలే నడిపేది బాలయ్య బాబు ఇక్కడ. బస్సుకు మీరు ఎదురొచ్చినా మీకే రిస్క్, మీకు బస్సు ఎదురొచ్చినా మీకే రిస్క్ అవుతుంది. మరి ఇక బస్ స్టాండ్లకి వెళ్ళి మెయిన్ రోడ్ ఎక్కగానే చూడు, మొదలు గేర్ పడ్డదా లేదా అని అడిగిండు కానీ తర్వాత బస్సు కథ ఏందో అర్థం కాగానే రయ్యన ఎట్లా దూసుకుపోయిండో ఇక. రైట్, హిందూపురం బస్ స్టాండ్లకి వెళ్ళి క్యాంప్ ఆఫీస్ దాకా 2 కిలోమీటర్ల దూరం రెప్ప కొట్టేటంత సేపట్ల దూసుకపోయిండు. ఇక కిందికి దిగినాక ఏమన్నాడో చూడు. చెప్పంటే ఎవరన్నా డ్రైవింగ్ లో కూర్చోరు, ఆవిడే కూర్చోదు. మీరా డ్రైవర్ ఐడి లేదా ఇంకో బండి తెప్పించుకోండి, మీరు వెళ్ళండి అంటున్నారు. వేరే కారు తెప్పించుకోండి, డ్రైవర్ వేరే కారు. అగో బస్సు దిగినాక బాంబేసినంత మాట అన్నాడు. సారు డ్రైవింగ్ చేస్తా అంటే సారోళ్ళ ఇంటామనే ఎక్కదట కారు. ఈ ముచ్చట ముందే చెప్పుంటే ఎక్కేటోళ్ళ మొక్కలలో ఎక్స్ప్రెషన్లు ఎట్టుండేటియో గానీ చెప్పకపోవడే మంచిగైంది అని సారు ముంగట అనలేక మోమాట పడ్డోళ్ళంతా సారెన్గా గుసగుస పెట్టుకున్నారట. ఇక అట్లా నందమూరి నటసింహం బాలయ్య బాబు బస్సు స్టీరింగ్ తిప్పితే మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సారేమో కండక్టర్ అయిండు. ఇగో మహిళా ప్యాసింజర్లతో నిలబడి ఆధార్ కార్డు అట్లు చూపెడితే ఏడికి పోవాలని అరుచుకొని టికెట్లు తిప్పిస్తుండు. అయ్యో బస్సు ఆక్యుపెన్సీ మరీ తక్కువైనట్టుందిగా సారు. ఉచిత పథకం అంటే ఊరికొచ్చి ఎక్కుతారనుకుంటే గిదేంది? పబ్లిక్ తెలియదా పండుగ బిజీలో పడ్డరా? ఒక్క 2-3 రోజులైతే సీట్లు కానరానంత ఫుల్గా నిండిపోతాయేమో. ఇక ఇడి చూడుర్రీ. ఎవరో గుర్తుపట్టిరా? ఆయనతో నిజంగానే ఆర్టీసీ కండక్టర్ అనుకునేరు. మంత్రి కొల్లు రవీంద్ర సారుల్లా కండక్టర్లు దొడుక్కునే కాకి డ్రెస్ దొడుక్కొని రియల్ కండక్టర్ లెక్క మారి ఆడోళ్లకు ఫ్రీ టికెట్లు కొట్టింది. ఇట్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలంతా ఎక్కడోళ్ళు అక్కడ బస్టాండ్ల బస్సులెక్కి కొత్త పథకాన్ని పండుగ లెక్క షురూ చేసిరు.